వాళ్ళకి ముందు ఉన్న ఆ అవకాశాలు ఉన్న వాళ్ళు చెప్పడానికి వాళ్ళంతట వాళ్ళకి ముందుకు రావడానికి కూడా ఒక ధైర్యం అంటూ ఏదో ఒక చిన్న ఇంకా ఒక భయము ఒక అవేర్నెస్ తెలియకపోవడము లేదంటే నాలెడ్జ్ లేకపోవడము లేదంటే ఎడ్యుకేషన్ లేకపోవడము లేకపోతే ఇంకా ఏదో ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తో వాళ్ళు వెనక వేయబడడం జరుగుతుంది. అలాగా ఇక్కడ మనం ఎన్నో రకాల సపోర్ట్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ అండ్ ఒక మనకంటూ మేము చెప్పగలము, మేము ముందు ఉన్నాము, మేము కూడా అన్నిట్లో మేము పార్టిసిపేట్ చేయగలము అన్న ఒక కాన్ఫిడెంట్ ఏదో ఒకటి ఇక్కడికి వచ్చాక అందరికీ వస్తుందండి. అది లేడీస్ అది అదృష్టమనే అనుకోవచ్చు. నేను కూడా ఫస్ట్ నాకేం రాదులే, నేనేం నేర్చుకోలే కదా, నేను చెప్పలేను, నేను మాట్లాడలేను అని నేను ఫస్ట్ లో చాలా భయపడ్డాను. అలాంటిది ఇక్కడ నేను ఓన్ గా నేను చెప్పడానికి నేను సార్ అడిగితే నేను చెప్పగలను సార్, లేదంటే ఒక ప్రెజెంటేషన్ లేదంటే ఒక వెల్నెస్ బాస్కెట్ లో మనకి అవకాశం ఇస్తున్నారు సీనియర్స్ 500 నుంచి. ఆ అవకాశాన్ని మనం ఇలా యూటిలైజ్ చేసుకోగలుగుతున్నాము. అన్ని ప్లాట్ఫామ్స్ బయటకి మనం సింగిల్ గా మనం వెళ్ళి ఒక ప్రెజెంటేషన్ సీనియర్ సపోర్ట్ ఒకసారి టైం లేకపోయినా మనం చెప్పడం ఇలా ఇవన్నీ మనం చేయగలుగుతున్నామంటే మనకంటే ఈ కాన్ఫిడెన్స్ ఇక్కడ దొరికింది కాబట్టి మనం మేము చెప్పగలుగుతున్నాం అందరం కూడా. ఆ కాన్ఫిడెన్స్ అనేది రావడమే ఇక్కడ ఉమెన్స్ వాళ్ళంతటా వాళ్ళు ధైర్యంగా బయటికి రావడం. ఈ రోజుల్లో చాలా ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్స్ ముందుకు రావడం అనేది అన్ని రంగాల్లో కూడా ముందున్నారండి. ఇక్కడ మన సీనియర్స్ అందరూ మేడం ఇప్పుడు నన్ను ఇన్వైట్ చేశారు లావణ్య మేడం. మేడం ఒక ఫ్యామిలీ ఉమెన్ అండ్ మేడం వచ్చేసి మదరు, మాకు కోడలు, ఇలా అన్ని రంగాల్లో ఉన్నారు. అది కాకుండా తను తను తన డ్రీమ్స్ గోల్స్ అన్ని రీచ్ అవుతాం మనందరికి బ్యాక్ బోన్ గా సపోర్ట్ ఇస్తూ ఉంటారు డైలీ. ఇలాగ లేడీస్ కి ఇంకా ధైర్యం ఏంటండి, ఒక ఫ్రీడమ్ ఇక్కడ దొరికింది అంతే అందరికీ కూడా. నేను కూడా ఆ ఫ్రీడమ్ ఉందనే నేను ఇందులో లాగిన్ అవ్వడం కూడా జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇందులో ఏంటంటే ఉమెన్ అనేది వాళ్ళకి సపోర్ట్ ఉన్నది, వాళ్ళ ఒక టాలెంట్ ని స్కిల్స్ ని బయటకు తీసుకురావడానికి వాళ్ళకి ఒక ధైర్యం ఉంది, నేను చెప్పగలను, నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే ఆ ప్లాట్ఫామ్ చాలా గ్రేట్ ప్లాట్ఫామ్ అయి ఉంటుంది. అందుకనే వాళ్ళంత ఫ్రీడమ్ గా వాళ్ళు ధైర్యంగా వచ్చి ముందంజ వేస్తూ ఉంటారు. అందులో మనం గ్రేట్. మనకు మనమే చెప్తారు కదా, మనకు మనమే లీడర్స్, మనకు మనమే అంబార్డ్స్ మనమే ఇక్కడ లీడర్స్ అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్స్ అంటారు కదా. అలాగా దేనికైనా మనమే ఒక గుర్తింపు రావాలి అంటే మనంతట మనము కాన్ఫిడెన్స్ లెవెల్ మనం ముందు ఇంప్రూవ్ చేసుకోవాలి. అందుకే డైలీ ఆరా మార్నింగ్ అనేది అందరికీ యూటిలైజ్ అవుతుంది. ఆరా మార్నింగ్ లో మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ మైండ్ లెవెల్స్ నుంచి కూడా మనకు అది అవి ఒక నాలెడ్జ్ వస్తుంది కాబట్టి మనం ఇలా ఇక్కడ ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అవ్వడం, మాట్లాడడం, ఆ ధైర్యం రావడం కూడా వాళ్ళందరికీ ఒక అదృష్టం అంతే. నేను ఆరా మార్నింగ్ రావడం దగ్గర నుంచి నేను కూడా నా అంతటి నేను మాట్లాడడానికి నా ధైర్యం నాకు వచ్చింది అంటే నేను ఆరా మార్నింగ్ లో ఉన్నాను కాబట్టి నాకు ఆ ధైర్యం వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేసరికి ఉమెన్ ఏం చేయగలంలే, ఏం చేస్తాంలే అని అనుకుంటారు. కానీ వాళ్ళకి ఆ స్టెప్స్ వేయడానికి వాళ్ళకు కొంచెం ఏదో ఒక డౌట్స్ ఉంటాయి, క్లారిటీస్ ఉండకపోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు ఉమెన్స్ అన్ని రంగాల్లో వాళ్ళంతటా వాళ్ళు ముందున్నారండి. ఇప్పుడు పాలిటిక్స్ లో ఉన్నారు, మూవీస్ లో ఉన్నారు, గేమ్స్, మరి పోలీస్ జాబ్స్ లో కూడా ఉన్నారు కదా. ఫస్ట్ ఉమెన్ లేడీ పోలీస్ కిరణ్ బేడి, మరి మరి మినిస్టర్స్ పాలిటిక్స్ లో ఉన్నారు కదా. మరి వాళ్ళు ఇప్పుడు మన 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 ఈ వివా కోసము మన ఢిల్లీ సీఎం గారు వారి యొక్క మాటల్లో మనకు ఒక వీడియో కూడా పంపించారు. అంటే అంటే డైరెక్ట్ సెల్లింగ్ కోసము అన్ని ఉమెన్స్ గురించి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది మేడం. ఆ వీడియో కూడా మనం చూసాము. ఇలాగా ఉమెన్స్ గురించి అన్ని రంగాల్లో వాళ్ళు రావచ్చు అనే ఒక సపోర్ట్ అనేది అన్ని రంగాల్లో దొరుకుతున్నది కాబట్టి మనం కూడా బిజినెస్ అవ్వండి. ఇక్కడ మన అందరూ ఒక బిజినెస్ టీమ్, ఒక వర్క్ బిజినెస్ కోసం ఎలాగైతే గ్యాదర్ అయ్యామో అలాగ అన్ని రంగాల్లో కూడా లేడీస్ కి ఆ సపోర్ట్ ఉన్నా కూడా వాళ్ళకి బయటికి రావడానికి కొంత టాలెంట్ అనేది ఎడ్యుకేషన్ అవసరం పడుతుంది. ఏ రంగంలో ఏ ఎడ్యుకేషన్ అవసరమో ఆ ఎడ్యుకేషన్ అవసరం. ఇక్కడ మనకి స్కిల్స్ అవసరం. మన వివాలో టాకింగ్ స్కిల్స్,
అంటే మాట్లాడడం ఎలా రావాలి, లేదంటే కలుపుకోవడం కలుపుకుంటూ ముందుకు వెళ్ళడం ఎలా రావాలి, వాళ్ళని మనం కలిపి ఉంచడం ఎలా తెలియాలి, తర్వాత వాళ్ళకి ఆ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం ఎలాగా, అలాంటి స్కిల్స్ అన్ని కూడా మనం వివాటీస్ అని మాట్లాడడం కానీ ఆ మాట్లాడే స్కిల్స్ నాలెడ్జ్ అనేది ఇవ్వడం, ఎడ్యుకేషన్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి సీనియర్స్ ద్వారా మనకి ఇలాగే అందుతున్నాయి కాబట్టి మనం ఒక గ్రేట్ బిజినెస్ టీమ్ గా కూడా మనం ఇక్కడ ముందుకు రావడం జరుగుతుంది అన్ని రంగాల్లో. తర్వాత ఉమెన్స్ కి వాళ్ళకి ఏంటంటే ఆ స్పిరిచువల్ గా, పొలిటికల్ గా, సోషల్ గా అంటే బయట ఎడ్యుకేషన్ కానీ సొసైటీ పరంగా కానీ వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా అవసరం పడతాయి. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉమెన్ లో ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవుతాయో వాళ్ళు అన్ని రంగాల్లో కూడా వాళ్ళకి ఆ కెపాసిటీ రావడం జరుగుతుంది. ఆ కెపాసిటీ అంటే ఏంటంటే నేను చేయగలను, నేను చెప్తాను. ఇప్పుడు అందరూ మనకి మన మెంటర్ సార్, మన హరి సార్ అదే అన్నారు, ఐ కెన్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి, అన్ని ఐ కెన్ డూ, నేను చేయగలను అనే ఆ కాన్ఫిడెన్స్ ముందు మనలో ఫిల్ చేస్తున్నారు డైలీ. ఆ ఆ మాట, ఒక మాట ధైర్యం, అదే ఒక మాట. ఆ ధైర్యం అనేది మనకి వస్తున్నది కాబట్టి మనం ముందుండగా మనం ఇక్కడ వచ్చి కూర్చుంటున్నాం, వీడియో ఆన్ చేసుకుని కూర్చుంటున్నాం, మనం మాట్లాడగలుగుతున్నాం, మన షేరింగ్స్ ఇవ్వగలుగుతున్నాం. స్టార్ లెవెల్ నుంచి 250 లెవెల్ నుంచి ఆ షేరింగ్స్ ఇవ్వడానికి కూడా చక్కగా మనం అందరం సపోర్ట్ చేయడం కానీ మనం సీనియర్స్ సపోర్ట్ ఇక్కడ అంతా ఆ ధైర్యమే. నేను ఇదంతా ఒక ఫ్యామిలీ అనే మనకి ఒక థాట్ కూడా మనకి తీసుకొచ్చి మనం చెప్పడానికి ఇక్కడ వీవా అనేది చాలా మంచి ప్లాట్ఫామ్. నేను ఆ ప్లాట్ఫామ్ లో ఉన్నందుకు మనం అందరం కూడా చాలా అదృష్టవంతులు అనుకోవచ్చు. సో ఇంకా ఉమెన్ మోస్ట్ పవర్ఫుల్ అనే అనుకోవచ్చు, ఎందుకంటే చెప్పుకున్నాం కదా ఆ ఉమెన్స్ లో వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చిన్న పిల్లల దగ్గర నుంచే మనం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇంటిని చూసి ఇల్లాలని చూడాలంటుంటారు. ఇల్లు ఎంత బాగుంది, పిల్లలు, ఫ్యామిలీ వాళ్ళని చూసి తన జాబ్ అవనండి, జాబ్ లో వాళ్ళు ఎలా నెగ్గగలుగుతున్నారు, ఎలా చేయగలుగుతున్నారు, అన్ని రకాల ఇప్పుడు జాబ్స్ అంటే అన్ని రంగాల్లోనే ఉన్నారు. మరి వాళ్ళకి ఏంటి కావాలి అంటే ఆ ధైర్యం రావాలి, వాళ్ళు మాట్లాడడం రావాలి, ముందుకు వెళ్ళి ఉండడం రావాలి. ఎడ్యుకేషన్ లో వాళ్ళకి ఏం క్లారిటీ కావాలా ఆ క్లారిటీ ఇవ్వగలడం జరగాలి. ఇప్పుడు ఉమెన్స్ లోని అన్ని క్వాలిటీస్ ఉన్నాయి అంటే ఎక్కడ వాళ్ళు జెంట్స్ తో మాట్లాడడానికి భయం పడకూడదు. లేదంటే సొసైటీలో నేను ముందుగా వాళ్ళకి వెళ్ళి ఇప్పుడు మనం ప్రెజెంటేషన్ ఇవ్వాలి, సార్ తో మాట్లాడించడానికి వాళ్ళకి మనం తీసుకొచ్చి ప్రెజెంటేషన్ కి ఒక టైం తీసుకోవాలి. ఆ టైం తీసుకోవడం దగ్గర మనం నేను చెప్తే వాళ్ళు వినరా, ఆ డౌట్ అనేది మనలోనే ఉండిపోయింది అనుకోండి, మనం అక్కడ వరకే ఆగిపోతాం. మనం మనంతటా మనం నేను ఏదైనా చెప్పగలను, నేను చెప్పే ఆ టాలెంట్ నాలో ఉంది అని మనం అంతటా మనం ముందంజ వేస్తూ వాళ్ళకి ఆ టైం తీసుకోవడం దగ్గర మనం అంటూ క్లారిటీ ఉందనుకోండి, మనం నేను చెప్పగలను, ఎలాగైనా నేను చెప్పి సాధిస్తాను అనే ఒక కాన్ఫిడెన్స్ మనకి రావాలి. ఆ కాన్ఫిడెన్స్ ని మనం తీసుకొని, ఎందుకంటే సీనియర్ ఒకళ్ళతో పరిచయం చేయడానికి వాళ్ళకి ఆ ప్రెజెంటేషన్ ఇవ్వాలి అంటే ఆ పర్సన్ రావాలి. వాళ్ళకి రావడానికి మనం ఎలా మాట్లాడాలి, ఆ స్కిల్ ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, ఆ స్కిల్స్ మనం డైలీ వచ్చి ఈ జూమ్ లో విని 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 రాసుకోవడము, వినడం ద్వారానే మనం తెలుసుకున్నాం. అలాగే యాజ్ ఏ ఒక లేడీ, నార్మల్ లేడీ, నేను హౌస్ వైఫే, నేను ఇలా నేర్చుకున్నా. సో ఎవరికైనా సాధ్యమేనండి, ఇక్కడ వచ్చి విని రాసుకోవడమే ముందు ఇంపార్టెంట్. మనం వీవ్ అనేది ఎడ్యుకేషన్ ఇప్పించాలి. ఆ ఎడ్యుకేషన్ ఇప్పించుకుంటూ వాళ్ళకి ఆ ఎక్కడైతే వాళ్ళు ఆగిపోయారో వాళ్ళకి ఎక్కడైతే వాళ్ళు లేట్ గా అంటే వాళ్ళు వర్క్ లో వెనుకంజ ఉన్నారు వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఇప్పిస్తూ నువ్వు చేయగలవమ్మా, మాట్లాడండి, లేదంటే నాతో మాట్లాడించు, నేను మాట్లాడతానని మనం ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇప్పించామనుకో, వాళ్ళంతటా వాళ్ళు కూడా ఒక స్టెప్ వేస్తారు. వాళ్ళు వచ్చి మాట్లాడడానికి వాళ్ళు టైం తీసుకొని సీనియర్ తో టైం తీసుకోవడం దగ్గర కూడా వాళ్ళు ఒక స్టెప్ తీసుకుని ముందుకు రావడం జరుగుతుంది. అలాగ మన సీనియర్ దగ్గర ప్రెజెంటేషన్ దగ్గర ఒక క్లారిటీ తీసుకోవడానికి, సీనియర్ దగ్గర టైం తీసుకోవడానికి కూడా వాళ్ళకి ఇప్పుడు ఉన్న వాళ్ళ వర్క్ చేసిన ఉమెన్స్ లో ఏంటంటే ఎక్కువ టైము కిచెన్ లో అయిపోతుంది, లేక నాకు టైం సరిపోవట్లేదు, ఇంట్లో టైం సరిపోవట్లేదు. ఇక్కడ కొంచెం టైం ని మనం ఫ్రీడమ్ ని ఏం చేస్తామంటే ఇన్కమ్ ఫ్రీడమ్ గా డెవలప్ చేసుకున్నాం, టైం ఫ్రీడమ్ గా డెవలప్ చేసుకుంటున్నాం. సో ఈ ప్లాట్ఫామ్ ని ఇలా చక్కగా యూటిలైజ్ చేసుకుంటూ ఫ్యూచర్ కి స్టెప్స్ వేసుకుంటున్నాం ఇక్కడ కూర్చొని మనం.
అంటే ఆ ఫ్రీడమ్ అనేది హ్యాపీగా మనం ఈ ప్లాట్ఫామ్ లో ఎంత హ్యాపీగా ఉన్నాం, ఆ ఫ్రీడమ్ స్టెప్స్ ని మనం తీసుకుంటున్నాం కాబట్టి మన ప్లాట్ఫామ్ చాలా మంచి ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ లో మనం కూడా ఒక భాగస్వాములు అయినందుకు చాలా హ్యాపీగా ఆ ఉన్నందుకు నేను హ్యాపీగా ఉన్నాను సార్. అండ్ ఇక్కడ లో కాన్ఫిడెన్స్ అంటే లో కాన్ఫిడెన్స్ ఆ లేడీస్ లో ఆ, వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. ఇప్పుడు అనుకున్నాం కదా, ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే నేను కొంచెమే చదువుకున్నాను కదా, లేదంటే నాకు చెప్పడం రావడము రాదు, లేదంటే నేను చెప్పగలను లేదు, ఇలా వాళ్ళకి ఆ డౌట్స్ అనేవి ఉంటాయి. వాళ్ళకి ఆ డౌట్స్ ఈ మన సీనియర్స్ దగ్గరే మనం ఈ జూమ్ లోనే తెలుస్తాయండి. వాళ్ళకి ఎలాంటి క్లారిటీ కావాలన్నా ఇక్కడే వచ్చి కూర్చొని ఇక్కడ నేర్చుకోవాలి. ఇక్కడ మనం వీవాలి ఏ రంగానికి ఆ రంగము, ఏ ప్లాట్ఫామ్ కా ప్లాట్ఫామ్ వాళ్ళకి ఆ వర్క్ అనేది ఉంటుంది. అలాగే మన వీవాలో మనం ఇక్కడ వచ్చి ఆ ఎడ్యుకేషన్ తీసుకుంటూ మనం కావాల్సిన క్లారిటీ తీసుకుంటే గనక మనం ఎవరితోనైనా మాట్లాడి మన స్కిల్ ని ఇంప్రూవ్ చేయడం, మాటలతోనే మనం స్కిల్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ మాట్లాడడం రావడానికే మనం ఇక్కడ ఎడ్యుకేషన్ తీసుకోవడమే ముందు. తర్వాత ల్యాక్ ఆఫ్ యూనిటీ. ఇప్పుడు యూనిటీ పరంగా అంటే కలిసికట్టుతనం, అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకో, ఇప్పుడు ఒక నలుగురు ఐదుగురు లేడీస్ కి మనం మాట్లాడి వాళ్ళతో కలిపిగోరుగా ఉండాలి. లేడీస్ అవనండి, జెంట్స్ అవనండి. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ ఉన్నారు, ఫ్రెండ్ ని ఇన్వైట్ చేయాలి ఇక్కడికి. ఆయన జెంట్ కదా, లేకపోతే ఆవిడ పెద్ద జాబ్ చేస్తున్నారు, లేదంటే ఆవిడ చిన్న ఫ్యామిలీ, ఇలాగ మనం అక్కడే ఆగిపోతున్నాం. మనలో ఆ క్లారిటీ, ఆ యూనిటీ ఉండాలి. అవి ఉంటే మనం ఎక్కడ ఆగవలసిన అవసరం లేదు. ఇలాగా ఆ క్లారిటీ, ఆ యూనిటీ అనేది ఇక్కడ మనం ఒక ఫ్యామిలీ, ఇది ఒక నా ప్లాట్ఫామ్, ఇది నా జాబ్ అని మనం ఇక్కడ అనుకుంటే గనక, మనకు ఆ క్లారిటీ ఉంటే గనక మనము ఇక్కడ తీసుకున్న ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ కంపల్సరీ నేను రావాలి, నేను ఇక్కడ ఉండాలి అని మనం వాళ్ళని కూడా మనం వచ్చి వాళ్ళతో పాటు మనతో పాటు వాళ్ళని కూడా తీసుకువచ్చి మనం జూమ్ లో కూర్చోబెట్టి ఎవరైనా సరే, ఇప్పుడు సీనియర్స్ వాళ్ళు ఎంత కష్టపడి మనకి ఆ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వాళ్ళ ఒక టైం ని స్పెండ్ చేస్తున్నారు. మనము వచ్చి ఒక గంట, ఒక అరగంట వచ్చి మన యొక్క టైం ని ఇక్కడ మనం పెడితే మనకు వచ్చే ఆ ఫ్రీడమ్ ని మనం ఎంత ఎంజాయ్ చేయగలం. సో ఆ క్లారిటీ అనేది మనం తీసుకుని ఆ యూనిటీలో మనం ఉండాలి. వాళ్ళ ఒక కలుపు అంటే ఒక లేడీస్ గ్రూప్, ఒక ఫ్యామిలీ గ్రూప్, ఇలాగ అందరితో మనం ఒక గ్రూప్ గా ఫ్యామిలీగా ఉంటే ఇక్కడ మనం వాళ్ళను కూడా ఒక గ్రూప్ గా ఒక టీమ్ గా కూడా డెవలప్ అవడానికి మన తర్వాత టీం ని కూడా ముందుగా వాళ్ళకి ముందంజగా వాళ్ళ స్టెప్స్ ని ఇంప్రూవ్ చేయడానికి అవసరం పడతాయి అనేసి నేను కూడా తెలుసుకోవడం ఫ్రెండ్స్, మనం కూడా తెలుసుకోవచ్చు. అండ్ పవర్టీ అండ్ ఇగ్నోరెన్స్. అంటే పవర్టీ అంటే ఆ మనకి గుర్తింపు కావాలా, లేదంటే నాకు ఈ గుర్తింపు రావాలా, నేనే చెప్పాలి, నేనే చెయ్యాలి, ఇక్కడ నాదే ఇదంతా, అలాగే ఏం ఉండదండి. ఇక్కడ మనం ఎంత నేర్చుకుంటే అంత మంచి. నేను చెప్తేనే వాళ్ళు చేయాలి, లేదా అలాంటి ఈగో ఫీలింగ్స్ ఎక్కడ ఉండవు. ఇలాంటి మాటలు ఇక్కడ ఎక్కడ ఉండవు. చక్కగా మనం వాళ్ళకి వచ్చామా, మన టైం ని ఎడ్యుకేషన్ మనం నేర్చుకుంటే గనక వాళ్ళంతటి వాళ్ళ ఆ ఎడ్యుకేషన్ స్టెప్స్ లోకి వాళ్ళే ఆటోమేటిక్ గా వచ్చేస్తారు. ఆ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళతో టీమ్ తో మనం క్లారిటీగా ఉండడము, మనం ఎలా ఉన్నాం, మనం ఎలా వచ్చి కూర్చుంటున్నాం, ఎలా ఉంటున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, అదే వాళ్ళు ఫాలో అవుతారు. వాళ్ళకు కూడా మన మన సేమ్ మన యొక్క మాటల్ని వాళ్ళు రివీల్ చేసుకుంటూ ఉంటారు. మేడం ఇలా మాట్లాడారు, ఇలా చెప్పారు, లేదంటే ఒక సీనియర్ ఇలా చెప్పారు, సో నేను నేర్చుకోవాలి, ఇవన్నీ నేను రాసుకోవాలి. అందుకే ఆ వర్డ్స్ అనేవి మనం ఎంత క్లారిటీగా మాట్లాడుతున్నామో మన మాటలతోటే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచగలం. సో ఆ క్లారిటీ అనేది మనం ఇక్కడ ఇగ్నోరెన్స్, మన గుర్తింపు అనేది అక్కడే ఉంటుంది. సో ఆ గుర్తింపు ఇలా ఇక్కడ ఈ ర్యాంక్ లో నేను ఉన్నాను అని నేను కొంచెం ఒక చిన్న హ్యాపీగా నేను ఎలా చెప్పగలుగుతున్నాను, ఆ గుర్తింపు అనేదే మనకి ఒక స్టార్ అవ్వడం అంటే ఎంత గ్రేట్. వాళ్ళు ఒక స్టార్ 250 అనేది వాళ్ళంతటా వాళ్ళు వచ్చి వాళ్ళ మాటలతో వాళ్ళ ఫ్రెండ్స్ ని, రిలేటివ్స్ ని ఎలాగైతే ఇక్కడ ఒక ప్రోడక్ట్ తీసుకోవడానికి, వాళ్ళకి హెల్త్ ఇవ్వడానికి ఎలాగైతే వాళ్ళంతటా వాళ్ళు ఇది వాడుకుంటున్నాను కాబట్టి నలుగురికి మనం షేర్ చేయగలుగుతాం, మనం ఇది వాడుకుంటున్నాం, నలుగురికి హెల్త్ ఇవ్వద్దాం, నేను హెల్త్ తీసుకున్నా వాళ్ళకి హెల్త్ ఇవ్వాలి, అదొక గ్రేట్నెస్ అండి. అలా నలుగురితో మనం ఆ గ్రేట్నెస్ ని హ్యాపీగా షేర్ చేసుకున్నాం. ఆ షేరింగే ఇక్కడ మనకి కావాలి. అంతేగాని మనం ఎవరి దగ్గర ఒకరికి బ్యాలెన్స్ ఉండే అవసరం లేదు, ఎవరితో మనం ఏమి గొప్ప చెప్పవసరం లేదు. ఇక్కడ మనం ఎంతైతే మనం క్లారిటీ ఇస్తున్నామో అంతే క్లారిటీతో మనం కూడా ఉన్నాం. సో ఆ ఇగ్నోరెన్సే మనకి ఇంపార్టెన్స్. అండ్ ట్రెడిషనల్ బ్యారియర్స్ అంటే
ట్రెడిషనల్ గా అంటే అప్పుడు సంప్రదాయాల్లో అప్పుడు పద్ధతులు ఆచారాల్లోనే ఉండిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉండొచ్చు కాదంటలేదు, కానీ ఇప్పుడు ఎంత టెక్నాలజీ డెవలప్ అయిందో అంత టెక్నాలజీ పరంగా గర్ల్స్ కూడా ఉమెన్స్ అందరూ కూడా ముందుంటున్నారు. అయినా ఇంకా చాలా మంది ఉమెన్స్ కి ఆ ఆ సంప్రదాయాల్లో ఉండిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి గనక ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అందగలిగితే చక్కగా వాళ్ళు కూడా ఇప్పుడు ఎందుకు మన టీంలో చాలా మంది ఆ నా టీంలోనే ఉన్నారు. బొబ్బిలి ఊరు నుంచి అక్కడ నుంచి వాళ్ళు మన విజయవాడకి రావడం జరిగింది. వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు ఎంత గ్రేట్, నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అంత ఊరు నుంచి మన ప్రోగ్రామ్ కోసం నాది ప్రోగ్రామ్ అని వాళ్ళంతటి వాళ్ళు ఎంత గ్రేట్ గా వాళ్ళు హ్యాపీగా రావడం జరిగింది. వాళ్ళు నేను ఈ టీమ్ లో ఉన్నా, నేను చేయగలను. అండ్ ఇక్కడ ఇంకా చాలా మంది ఉమెన్స్ నేను విన్నాను. ఆ భోగాసారి టీమ్ లో లతా మేడం ఉన్నారు, 500 ర్యాంక్ లో ఉన్నారు. చాలా చిన్న ఊరు అక్కడ. అక్కడ వాళ్ళు చేసే ఊరు ఆవిడ చేసే జాబ్ వర్క్ పొలం పనులకు వెళ్తారు. వాళ్ళు కూడా అక్కడంత ఊరు నుంచి ఆ గ్రేట్ ఆ వర్క్ చేసుకుంటున్నా కూడా వాళ్ళంతటా వాళ్ళ ఆ ఫ్రీడమ్ తీసుకుంటూ ఇక్కడ ఇలా వచ్చి కూర్చుని అన్ని రకాల రంగాల్లో ఉన్న వాళ్ళని కూడా మనం ఇక్కడ వచ్చి కూర్చున్నామంటే మన ఈ ప్లాట్ఫామ్ గ్రేట్ అనే కదా మనం ఇక్కడ ఉన్నాం అందరూ. మన యొక్క ప్లాట్ఫామ్ కి మనం చక్కగా ఒక హార్ట్ ఇచ్చుకుందాం హోల్ హార్టెడ్ గా. ఎందుకంటేనండి ఇక్కడ నేను నేను అని ఉన్నాను అంటే నా మదరు, నా 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 పేరెంట్స్, నా టీచర్, నా మెంటర్, ఇక్కడ వాళ్ళు నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. నా సీనియర్స్ నాకు ఇక్కడ మనకి డైలీ ప్రెజెంటేషన్స్ కి మనకి జూమ్ లో మనకి స్లైడ్స్ వేయడానికి మన సీనియర్స్ కి ఎంత ఓపిక కావాలి. ఆ స్లైడ్స్ వేయడానికి మన మెంటర్స్ కి స్లైడ్స్ వేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో ఆ లెర్నింగ్ లోనే ఉన్నాము. ఆ లెర్నింగ్ లో ఉంటూ మనం ఎంత ఎర్న్ చేసుకుంటున్నాం, ఆ గ్రేట్ కాన్ఫిడెన్స్ అది చాలా మంచిది. నేను అందుకే చాలా ఇక్కడే నాకు ఫ్రీడమ్ ఉంది అనిపిస్తుంది. ఇంకా బయట జాబ్స్ కి వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం అలసిపోయి ఉన్నాం. అలాంటిది ఇక్కడ ఉమెన్స్ కి ఇది చాలా ఫ్రీడమ్ ఉంది. ఇక్కడ మనం ఎంతో ఒక రిచ్ పర్సనాలిటీని కూడా డెవలప్ చేసుకోవచ్చు. మంచి ఎనర్జీ తీసుకుంటున్నాము, మంచి హెల్త్ తీసుకుంటున్నాము. మన ప్రోడక్ట్స్ మీద మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ ఇస్తూ మనం నలుగురిలో వెళ్తున్నామంటే మన ఇక్కడ ఒక ఆ సీనియర్స్ గైడెన్సే ఒక క్లారిటీ, అదే మనకి ఒక అదృష్టం అనేది చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ నా టీం అని నీ టీం అని లేకుండా అందరికీ కూడా సీనియర్స్ క్లారిటీ ఇస్తున్నారు. అది ఒక గ్రేట్నెస్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ లో కాన్ఫిడెన్స్ అంటే ఇప్పుడు లేడీస్ లో లో కాన్ఫిడెన్స్ అంటే వాళ్ళని వాళ్ళని తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటారు. నేను చెప్పగలనా లేదా అంటే లేడీస్ లో కొంతమంది వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా ఉండొచ్చు. అంటే ఇక్కడ నేను విన్నాను కానీ నేను చెప్పగలనా లేదా, నేను మాట్లాడగలనా అని వాళ్ళకి నలుగురితో మాట్లాడేటప్పుడు ఆ కొంచెం టెన్షన్ అనేది వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ ని ఇక్కడ మనం కూర్చుని మనం వింటే గనక ఇక్కడ ఇంతమంది జూమ్ లో ఉన్నాం, ఈ జూమ్ లో ఇంతమందిని చూస్తున్నాము, చక్కగా వీళ్ళందరూ ఉన్నారు కదా నేను మాట్లాడగలను సార్, నేను వచ్చి కూర్చుంటాను. వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకి వస్తుంది ఆటోమేటిక్. అందుకే జూమ్ లో సీనియర్స్ డైలీ మనకి చెప్తూ ఉంటారు, రండి కూర్చుని వీడియో ఆన్ చేసుకోండి. వీడియో ఆన్ చేసుకుంటే మనకి ఆ భయం అనేది పోతుంది, మనం మాట్లాడడం అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో అందుకనే వాళ్ళు మన యొక్క ఆ క్లారిటీ కోసమే వాళ్ళు ఇక్కడ అన్ని రకాలుగా కూడా ఉండడానికే మనల్ని ఇక్కడ వచ్చి వీడియో ఆన్ చేసుకోండి కూర్చోండి అని చెప్తుంటారు. వాళ్ళకి ఆ ఓపిక, ఆ ప్రాక్టీస్, మనకి ప్రాక్టీస్ చేపించడం, వాళ్ళు కూడా మనతో పాటు కూర్చుంటున్నారు. సో గ్రేట్ మెంటర్స్, గ్రేట్ సీనియర్స్ కదా. సో నెక్స్ట్ ఏంటంటే ఎంకరేజ్మెంట్. ఎంకరేజ్మెంట్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఇండిపెండెన్స్. ఈ మనకి సెల్ఫ్ గా మనం నేను నాది అనే దాంట్లో మనకి ఇండిపెండెన్స్ రావాలి, స్వతంత్రం అంటే ఫ్రీడమ్ కావాలి. ఆ ఫ్రీడమ్ వచ్చినట్టు వాళ్ళని దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోతే గనక ఎక్కడా కూడా మనము ఉండలేము. దాన్ని మనం యూజ్ చేసుకోవడానికి కూడా ఒక ప్లాట్ఫామ్ కావాలి. అలాంటి ప్లాట్ఫామ్ చక్కగా మన వివాలో మనకి ఇక్కడ దొరికింది. సో దీన్ని మన ఫ్రీడమ్ టైం ఒక టైం ప్లాన్ చేసుకుని మనం ఫ్రీగా మనం ఈ ఇప్పుడు రేపటి ప్రోగ్రామ్ కోసం ఇవాళే ప్లాన్ చేసుకుంటున్నాం. రేపు ప్రెజెంటేషన్ కావాలి, ఇవాళే ప్లాన్ చేసుకోవాలి. రేపు ఒక సీనియర్ దగ్గర టైం తీసుకోవాలి ముందర. ఆ టైం ని ఇవాళే మన సీనియర్ ముందే అడిగి ఉంచుకొని వాళ్ళ కస్టమర్ దగ్గర కానీ వాళ్ళ ప్రాస్పెక్ట్ దగ్గర కానీ టైం తీసుకోవాలి. ఇలా ప్లానింగ్, ఈ ప్లానింగ్ లో కూడా మనం సక్సెస్ అవుతున్నామంటే అది కూడా మన ఎడ్యుకేషన్ మీదే, మన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్, ఆ ఇండిపెండెన్స్ రావడం బట్టే మనం కూడా ఇక్కడ గ్రేట్ గా ఒక ఎంకరేజ్మెంట్ తో ఉన్నాం. సో అది కూడా మనకి
ఒక నలుగురు కూర్చొని ఇప్పుడు మనం వెళ్ళే ప్రోగ్రామ్స్ అన్నిట్లో కూడా గ్రూప్ గా ఒక టేబుల్ గా గ్రూప్ డిస్కషన్స్ చేపిస్తారు మనకి మెంటర్ సార్, మన హరి సార్. ఆ డిస్కషన్స్ లో వాళ్ళకి ఏదైతే పర్టికులర్ వర్డ్ కి మీనింగ్ కావాలి, ఏదైతే వర్క్ క్లారిటీ కావాలి, లేదంటే మనకి ప్రొజెక్ట్ మనకి వర్డ్స్ గురించి అర్థం తెలియదు, మాట్లాడాలి, అది తెలుసుకోవాలి, లేదంటే ఈ వర్క్ ఎక్కడ ఆగిపోయింది తెలుసుకోవాలి, ఇవన్నీ మాట్లాడడానికి మనకి ఆ ఎంకరేజ్మెంట్ ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ లో ఈ రకంగా ఎలాగా మనం మాట్లాడడము, తెలుసుకోవడం, ఎడ్యుకేషన్, ఆ టైం ప్లాన్, ఈ రకంగా ఇన్ని రకాలుగా కూడా మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఎంకరేజ్మెంట్, ఇక్కడ మనకి సెల్ఫ్ ఇండిపెండెన్స్, ఆ ఇండిపెండెన్స్ కూడా ఇక్కడ డైలీ మనకి ఈ జూమ్ లో ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇండిపెండెన్స్ రకరకాలుగా ఏంటంటే చెప్పాను కదా, టైమ్, ఇన్కమ్ అండ్ ఆ వర్డ్స్ యూజ్ చేయడం కూడా ఒక ఫ్రీడమేనండి. నేను మాట్లాడగలుగుతున్నానంటే నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. మీరు మాట్లాడండి, చెప్పండి, మీరు కొన్ని వర్డ్స్ చెప్పగలగాలి అంటే నేను కొంచెం ఫ్రీడమ్ తీసుకుని మీ దగ్గర నేను ఇలా మాట్లాడుతున్నానంటే నేను కూడా నోట్స్ రాసుకున్నాను, చెప్పగలిగాను, నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది, నాకు ఆ ఇండిపెండెన్స్ వచ్చింది, నేను చెప్పగలను, నాకు ధైర్యము అని. సో ఆ గ్రేట్నెస్ అనేది నాకు కూడా నేను ఇలా తెలుసుకొని రావడం బట్టే నేను కూడా ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. సో అలాగా మనం ఎవరైనా సరే, లేడీస్ అనే కదండి, జెంట్స్ దగ్గర కూడా వాళ్ళ ఒక క్లారిటీ, వాళ్ళ యొక్క ఇండిపెండెన్స్, వాళ్ళు అన్ని రంగాల్లో ఉన్నా సరే వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళు నలుగురు వాళ్ళ వర్క్స్ తో పాటు మనకి ఇక్కడ వర్క్ నేర్పించడం, మన ఇక్కడ ప్రెజెంటేషన్ కి టైం తీసుకోవడం, ఇవ్వడం, అది గ్రేట్ వర్క్. ఎందుకంటే ఎక్కడ కూడా వాళ్ళు విన్ అవుతూ ఇంకోళ్ళు విన్ చేయడం అనేది ఏ ప్లాట్ఫామ్ లేదు. అలాంటిది ఈ ప్లాట్ఫామ్ లో మాత్రమే మనం విన్ అవుతూ మనంతో పాటు ఇంకొక నలుగురిని విన్ చేయడం అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పార్టిసిపేషన్ అంటే అన్ని రంగాల్లో కూడా మనం పార్టిసిపేట్ చేయడం. చిన్న పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు మన పిల్లలకి అన్ని రకాల్లో కూడా ఎలాగైతే గేమ్స్ కానివ్వండి, సింగింగ్ కానివ్వండి, ఆర్ట్స్ కానివ్వండి, వాళ్ళలో ఆ స్కిల్స్ ఎలాగైతే పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి ఎలా డెవలప్ చేస్తున్నామో వాళ్ళతో పాటు మనం కూడా నేర్చుకునే తత్వం మనలో కూడా, నేను కూడా కొత్తగా నేర్చుకోవాలి, కొత్తగా ఉండాలి, కొత్తగా మాట్లాడాలి. ఎందుకంటే పిల్లలకు మనం నేర్పితేనే వాళ్ళు కూడా కొత్తదనం నేర్చుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఫాస్ట్ జనరేషన్ నుంచి మనం కూడా వాళ్ళని బెటర్ ఫాస్ట్ లోకి పంపించాలి. అలా పంపించగలిగితేనే వాళ్ళతో మనం కూడా మింగిల్ అవ్వగలము, కలిసి వాళ్ళతో మనము అడ్వాంటేజ్ గా వాళ్ళని మనం మన సైడ్ ని పిల్లలతో పాటు మౌల్డ్ అవ్వగలం. ఆ మౌల్డ్నెస్ అనేది ఇక్కడ నేర్చుకుంటున్నాం కాబట్టి వాళ్ళతో కూడా, పిల్లలతో పాటు కూడా మనం కూడా ఒక పార్టిసిపేషన్ డిఫరెంట్ ఫీల్డ్స్ లో కూడా మనము అన్ని రకాల ఫీల్డ్స్ లో బయటికి వెళ్ళగలిగి మాట్లాడడం కానివ్వండి, నలుగురితో ఉండడం కానివ్వండి, అందరితో కూడా మనం నేర్చుకునే పార్టిసిపేషన్ అనేది చాలా అవసరం. ఇక్కడ మన ప్లాట్ఫామ్ లో ఉన్నారు కదా, టీచర్స్ ఉన్నారు, జాబ్ హోల్డర్స్ ఉన్నారు, రకరకాల వర్క్స్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మరి అన్ని రకాల్లో కూడా ఆ లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, ఇక్కడ ఏంటంటే అన్ని కూడా పార్టిసిపేషన్. ఇప్పుడు యూట్యూబర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క టాలెంట్ ని ఆ యూట్యూబ్ లో లింక్ పెట్టి వాళ్ళు చేయడము, వాళ్ళు వంట చేస్తారు, అవన్నీ ఇందులో పెడుతున్నారు. లేదంటే ఒక డిజైనర్, ఫ్యాషన్ డిజైనర్ ఉన్నారు, వాళ్ళు డిజైన్ చేసిన ఫ్రాక్స్, శారీస్, బ్లౌజెస్ వాళ్ళు యూట్యూబ్ లో పెడుతున్నారు, ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు. ఇలాగా అన్ని ఫీల్డ్స్ లో కూడా మనం పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మన ఈవీవై ఫీల్డ్ అని వచ్చి మనం టైం తీసుకోవడం, మన యొక్క ఆ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మన దగ్గర ఉంచుకొని మన మన ఫ్రీడమ్ ని, మన ఇండిపెండెన్స్ ని కూడా మన టూల్స్ ద్వారానే మనం నలుగురికి సపోర్ట్ చేసుకుంటూ, మనతో పాటు నలుగురికి ఇక్కడ సపోర్ట్ చేయడము, ఆ ఎంపవర్మెంట్ ఇక్కడ ముఖ్యం అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ వూ కెన్ డూ ఇట్ అంటే ఏదైనా మనం చేయగలము, చేస్తాము, సాధించగలమనే ఆ కాన్ఫిడెన్స్ కూడా మనం ఇక్కడ ఇప్పించగలం. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రానప్పుడు నేను నోట్స్ ఎలా రాసుకోవాలో తెలియదు. దానికి ఏంటి, మనకి ఇక్కడ లింక్ వస్తుంది, లేదంటే మన సీనియర్స్ తర్వాత అడిగి తెలుసుకున్న వాళ్ళు చెప్తారు. అలాగా ఆ చెప్పడం బట్టి నేను నోట్స్ రాసుకొని ఇవాళ ఏం చేసాము, ఎలా టీమ్ తో డిస్కషన్ చేస్తాము, ఆ చేసిన దాన్ని మనము ఇప్పుడు గ్రూప్ కాల్స్ చేసి మనకి హరి సారు ఇవాళ ఏం చేశారు, ఏం వర్క్ చేశారు, ఎక్కడైనా ఏదైనా మంచి పాజిటివ్ ఉందా, ఇలా డిస్కషన్ చేసుకున్నాం. అలాగే మన టీంతో మనం కనుక డిస్కస్ చేసుకుని మనం ఏదైతే రాసుకుంటామో ఆ రాసుకున్నదే మనకి ఇక్కడ ఒక ధైర్యం, మనం ఏదైనా చెప్పగలం. మనం చెప్తున్న బట్టి మన టీంతో కూడా చెప్పి వాళ్ళకి చేయించడము, వాళ్ళతో ప్లాన్ చేయించడము, ఫ్రీడమ్ లోకి రావడానికి కూడా
మనం చేయగలము అనే కాన్ఫిడెన్స్ కూడా నాకు ఇక్కడ ఉంటుంది అని నేను తీసుకోవడం, ఆ కాన్ఫిడెన్స్ నేను తీసుకున్నాను. సో నా ద్వారా నా టీం కి, మన టీం ఇదంతా మనం అందరం మన్నెం టీమ్ లో ఉన్నాం. ఆ మన్నెం టీం కి మనం ఆ టీం కాన్ఫిడెన్స్ తీసుకున్నాం కాబట్టి క్లారిటీగా ఉండగలగడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు నవే డేస్ లో ఇప్పుడు చూసాం కదా, యూట్యూబ్స్ ఎలాగైతే విన్ అవుతున్నారు, స్టడీస్ లో ఉన్నారు పిల్లలు, అలాగ అందరికీ కూడా ఈ ప్లాట్ఫామ్ చక్కగా ఆడపిల్లల మగపిల్లల కాకుండా అందరం కూడా కొంత నాలెడ్జ్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు, తీసుకోవచ్చు అని ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ లో మనం లేడీస్ ఈ ప్లాట్ఫామ్ వీవాని ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఎలాగైతే మనము చక్కగా హ్యాపీగా మన టైం ని ఇక్కడ యూటిలైజ్ చేసుకుంటూ ఎలాగైతే ఇన్కమ్ ఎర్న్ చేసుకున్నామో మనం అలా టైం ఫ్రీడమ్ లో ఒక 3 ఇయర్స్, ఒక 2 ఇయర్స్ చక్కగా మన టైం ని కనుక ఇక్కడ స్పెండ్ చేసామంటే మనం ఇంకొంచెం టైం ఫ్రీడమ్ లోకి వెళ్ళొచ్చు. వెళ్తూ కనుక మన టీం ని హెల్త్ పరంగా, ఇన్కమ్ పరంగా కూడా ఫ్రీడమ్ లో ఉంచుకుంటూ మనం ఒక క్లారిటీగా తీసుకునే ఎడ్యుకేషన్ తీసుకోవచ్చు, తీసుకుంటూ ఒక మంచి ప్లాట్ఫామ్ లో ఉన్నామని కూడా చెప్పుకుంటూ నేను ఈ సెషన్ కి ఇలా ఇంతవరకు నేను చెప్పగలిగానని చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మై సీనియర్స్, థ్యాంక్ యూ మై మెంటర్స్, వివాటీస్, ఆల్ మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ శాంతి మేడం. సో ఒకసారి శాంతి మేడం అందరు గ్రాండ్ అప్లాజ్ ఇచ్చిందా? హలో, అంటే మేము గ్యాప్ ఇచ్చినా మీరు గ్యాప్ ఇస్తున్నారా? సో మేడం మరి ఈరోజు చెప్పిన సబ్జెక్ట్ మీరు ఎంతమంది గమనించారో నాకు తెలియదు, కానీ మేడం ఈరోజు కంప్లీట్గా ఉమెన్ ఎంపవర్మెంట్ మీద టాపిక్ చెప్పడం జరిగింది కదా. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతారు, దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పింది మేడం. ప్రతి రంగంలో ఖచ్చితంగా జెంట్స్కి ఏమాత్రం తక్కువ కాకుండా మహిళలు రాణించగలుగుతున్నారు. క్రీడా రంగం తీసుకోండి, సినిమా రంగం తీసుకోండి, పొలిటికల్ రంగం తీసుకోండి, ఇంకా ఏ రంగమైనా తీసుకోండి, ఈవెన్ డైరెక్ట్ సెల్లింగ్, మన ఇండస్ట్రీగా టీం మన్యం, మన అందరి సార్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా. మన బోవ సార్ వచ్చినప్పుడల్లా ఒక వీడియో ప్లే చేస్తుంటాడు, గమనించారా మీరు? బీజేపీ పార్టీ ఒక లీడర్, ఒక మహిళ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఏం మాట్లాడుతుంది, ఇండస్ట్రీ గ్రోత్ గురించి ఏం మాట్లాడుతుంది అనేది చూపిస్తున్నారు కదా. లాస్ట్ టైము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రజెంట్ కాకుండా అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఫిక్కీ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, భారత పరిశ్రమల శాఖ వాళ్ళని వెళ్ళి ఏది చంద్రబాబు నాయుడు గారిని మీట్ అయ్యి ఒక నివేదిక అప్పచెప్పి డిస్కషన్ చేశారంట. దేని గురించి? డైరెక్ట్ సెల్లింగ్ గురించి, యాజ్ వెల్ యాజ్ మహిళ ఉమెన్ ఎంపవర్మెంట్ ఎలా ఉంది, అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ గ్రోత్ ఎలా ఉంది, ఈ ఇండస్ట్రీ గ్రోత్ ఎలా ఉంది అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారితో డిస్కషన్ చేశారంటే ఒకసారి ఆలోచించండి. ఎప్పుడో 10 years బ్యాక్ జరిగిన చర్చ ఇప్పుడు ప్రతి ఒక్క గవర్నమెంట్, రూలింగ్ గవర్నమెంట్ కూడా ఈరోజు ఇండస్ట్రీ గురించి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతుంది, ముఖ్యంగా మహిళా సాధికారత గురించి కూడా మాట్లాడుతున్నారు కదా. మేడం చెప్పినట్టుగా ద మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ అంటే ప్రతి రంగంలో సక్సెస్ఫుల్ పర్సన్స్, ఉమెన్స్ గురించి మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రెడిషనల్ బిజినెస్ లో తీసుకుంటే కెఫే కాఫీ డే గురించి బాగా విన్నాం మనం కదా. విజి సిద్ధార్థ గారు ఒక వెరీ సక్సెస్ఫుల్ పర్సన్. ఒకనొక సందర్భంలో ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్లో తనను తాను ప్రూవ్ చేసుకోలేక, ఆ డెట్స్ కూడా క్లియర్ చేయలేక చనిపోయిన సందర్భం మనం చూసాం. బట్ ఈరోజు తన భార్య కెఫే కాఫీ డేను టేకప్ చేసి కొన్ని లక్షల కోట్లను అప్పులను క్లియర్ చేసి ఈరోజు కెఫే కాఫీ డేని మళ్ళీ టాప్లోకి తీసుకొచ్చింది. అవునా? ఒక కెఫే కాఫీ డే అన్ని కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తనే ఆ రేంజ్కి తీసుకొచ్చిందంటే ఇంట్లో కూర్చున్న ఒక మహిళ ఆర్గానిక్ కాఫీని ఏ విధంగా తీసుకెళ్తుంది? నారాయణ మేడం, వరలక్ష్మి మేడం, అంతేనా? మరి మనం ఏ కోణంలో చూస్తున్నాం? 200 రూపాయల కప్పు కాఫీని వాళ్ళు ఆ రేంజ్కి తీసుకెళ్తే 60 రూపాయల ప్యాకెట్ని 2 కప్పులు చేసుకొని తాగిపించే మనం ఏ రేంజ్లో ఆలోచిస్తున్నాం? అది కూడా ఆర్గానిక్ హెల్త్ బేస్డ్ ప్రోడక్ట్ కదా. అందులో షుగర్ కెఫెన్ ఉంది, ఇందులో షుగర్ లేదు, కెఫెన్ లేదు కదా. సో మరి మహిళలు వెరీ పవర్ఫుల్. ఎందుకు పవర్ఫుల్ చెప్పండి? వాళ్ళకి ఏదైనా నచ్చింది అనుకోండి, అస్సలు దాచుకోరు. చీర నచ్చినా దాచుకోరు, మొగల్ రేకులు నచ్చినా దాచుకోరు, డ్రెస్ నచ్చినా దాచుకోరు, ఎవరన్నా మంచి చేస్తే మర్చిపోరు,
ఒక సర్వీస్ చేసినా మర్చిపోరు కదా. అంటే అంత ఈజీగా ఏది నమ్మరు, నమ్మితే మాత్రం వదిలిపెట్టరు. మోస్ట్ ఆఫ్ ద పర్సంటేజ్ 90% ఉమెన్ యొక్క వడ్డము ద్వారానే వర్క్ బాగా జరుగుతుంది సమాజంలో, ఏదైనా తీసుకోండి మీరు. సో ఉమెన్ వాయిస్ కి అంత పవర్ ఉందండి, అవునా కదా. సో మరి ఎందుకు మరి ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది చూసుకుంటే, మేడం రకరకాల పాయింట్స్ కూడా చెప్పారు. ఆ చాలా మంది మేడం చెప్పినట్టుగా ఆ ఏదో చేయాలి, ఏదో సాధించాలి, తనను తాను ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటారు. కానీ నలుగురిలో ముందుకొచ్చి మాట్లాడాలంటే ఒక భయం కదా. లోపల ఉంది, అసలు స్కిల్ లోపల ఉంది. కానీ ఈ ఒక్క భయం ఏం చేస్తుంది, ఆ స్కిల్ని ఆపేస్తుంటది అన్నట్టు. ఒకసారి మాట్లాడితే కొంచెం భయం అవుతుంది, ఇంకోసారి మాట్లాడితే ఇంకొంచెం భయం పోతుంది. అట్లా 4-5 సార్లు మాట్లాడుతుంటే ఏమవుతుంది, భయం అనేది కంప్లీట్గా వెళ్ళిపోతుంది. శాంతి మేడం కూడా స్టార్టింగ్లో భయపడేది, కానీ ఈరోజు ఎదుటి వాళ్ళను తన సబ్జెక్ట్తో భయపెడుతుంది, అవునా కదా. సో అట్లా మనం భయపడం మానేసి సబ్జెక్టుతో ఎదుటి వాళ్ళని భయపెట్టాలి. ఏ విధంగా, బా ఏం చెప్పిండ్రా సారు, బా మేడం ఏం చెప్పింది అసలు సూపర్, అసలు నాన్ స్టాప్. ఆ విధంగా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి కదా. సో జెంట్స్కి ఏమాత్రం తక్కువ కాదండి, మహిళలు జెంట్స్కి ఏమాత్రం తక్కువ కాదు. వి ఆల్ ఆర్ ఈక్వల్. ఇండస్ వివాలో దేర్ ఇస్ నో జెండర్ కదా, అందరు ఈక్వల్. ఇక్కడ సాధించాలన్న తపన ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ సీనియర్స్ చేతనిస్తారు, మెంటర్ చేతనిస్తాడు, కంపెనీ కూడా చేతనిస్తుంది. సో ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఇంతకుముందు మేడం అన్నారు కదా. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది ఎట్టి పరిస్థితిలో కూడా మనం లాస్ అవ్వద్దు. ఇంకోటి ఏంటంటే ఎంకరేజ్మెంట్, మేడం చెప్పారు కదా. ఒక ప్రజెంటేషన్ ఉందంటే సీనియర్కు కాల్ చేస్తే మనకి ఎలా రెస్పాండ్ అవుతారు అంటే, ఒక వ్యక్తితోని తెలియని వ్యక్తితో మాట్లాడాలంటే భయం కదా కొత్త వాళ్ళకు స్టార్టింగ్లో. కానీ ఇక్కడ ఏమైతుందంటే మనకు ఒక హుందాతనము, ఒక రెస్పెక్ట్, నలుగురిలో మాట్లాడే ఒక స్కిల్ పెంచుకునే గుణము అన్నీ కూడా మనకి ఇక్కడ అలవాటు అవుతున్నాయి. సో అలాంటి ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ తోటి ఆ, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, జెంట్స్లో 1 crore ఎబో ఎర్న్ చేసిన డైమండ్స్ ఎట్లయితే ఉన్నారో ఉమెన్స్లో కూడా ఉన్నారు. ఉమెన్స్ లో కూడా ఎగ్జిక్యూటివ్ డైమండ్స్ ఉన్నారు, మన తెలుగు స్టేట్స్ లో ఉన్నారు, నార్త్ ఈస్ట్ లో ఉన్నారు. సో ఆల్ ఆర్ ఈక్వల్ అని ప్రూవ్ చేయడానికి ఈరోజు ఎంతో మంది మహిళలు కూడా మనం చూస్తున్నాం. అంతెందుకు కంపెనీ మీటింగ్స్ లో చూడండి, అంతెందుకు మన టీమ్ అనే ప్రోగ్రామ్ చూడండి, రేపు 25వ తారీఖు రండి, ఎంతమంది ఉమెన్స్ ఉన్నారు చూడండి. 80% ఉమెన్స్ ఉన్నారు మన టీమ్ అన్నంలో, అవునా కదా. అలాంటి మహిళలకు ఒకసారి గ్రాండ్ అప్లాజ్ ఇద్దామండి. రైట్, థ్యాంక్ యూ. సో ఈరోజు సెషన్ గురించి ఒక 2 minutes మనం ఇద్దరు సీనియర్స్ వాయిస్ తీసుకొని మన సెషన్ని వైండప్ చేసుకుందాం. మనకి ఇక్కడ రూబీ ఎగ్జిక్యూటివ్ జానయ్య సార్ ఉన్నారు, ప్లీజ్ వెల్కమ్ సార్. ఒకసారి మీ యొక్క మాట. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అందరికి కూడా. శుభ సాయంత్రం. గ్రేట్. శాంతి మేడం వండర్ఫుల్. సో స్లైడ్ లేకుండా, వీడియో లేకుండా నాన్ స్టాప్ గా చాలా చక్కగా చెప్పారు. సో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి గ్రేట్ మేడం, చాలా చాలా బాగా చెప్పారు. అది చాలా కష్టమైన పని, స్లైడ్ లేకుండా, వీడియో లేకుండా. సో ఒక వినూత్నమైన టాపిక్ తోటి, కాబట్టి చాలా బాగా చెప్పారు. సో మొట్టమొదటిగా వండర్ఫుల్. ఉమెన్స్ అందరికి కూడా మనం ఒకసారి గ్రాండ్ అప్లాజ్ ఇద్దాం. సో 50% ఉమెన్ ఉన్నారు, ఇంకా 50% కంటే ఎక్కువ కూడా మొత్తం కూడా. సో టాలెంట్ అంతా ఉమెన్స్ దగ్గరే ఉంటుందండి. మొత్తం కుటుంబాన్ని నడిపేది కూడా ఉమెన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇండస్ట్రీ చాలా ఉమెన్స్ ఎంపవర్మెంట్ లో ముందుంటది. మన టీం అన్ని కూడా సార్ చెప్పినట్టుగా మొదటిగా దీన్ని బాగా ఉపయోగించుకున్న వాళ్ళకి చాలా బాగుంటది. సో మార్నింగ్ సార్ భోగా సార్ చెప్పారు కదా, భోగా సార్ చెప్పిన దాంట్లో నాకు బాగా నచ్చిన పదం, ఇంప్లిమెంటేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళు చాలా చక్కగా ఇన్కమ్ తీసుకుంటారు. I² అని రాసుకోవచ్చు ఎప్పుడైనా. ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళకి ఇన్కమ్ వచ్చేస్తుందండి. కాబట్టి ఇంప్లిమెంటేషన్ చాలా చక్కగా. ఇది గృహిణులకి ఎందుకు అంటే, యూట్యూబ్ లో చాలా మంది చెప్తుంటారు పెట్టుబడి లేని వ్యాపారం, పెట్టుబడి లేని వ్యాపారం అంటారు. తర్వాత చాలా పెట్టుబడులు పెడతారు. మన దగ్గర అసలు ఇది పెట్టుబడి లేకుండా ఎంత ఫ్లెక్సిబుల్ అంటే అంత ఫ్లెక్సిబుల్ అండి. ఇది చాలా చక్కగా మేడం చెప్పిన పాయింట్స్ లో. సో చక్కగా ఒక మొబైల్లో డేటా ఉండి మనకు సమయం ఉండడమే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇంకా 2 పదాలు మనం దీంట్లో ఇప్పుడు మేడం చెప్పిన దాంట్లో ఉమెన్ ఎంపవర్మెంట్ రావాలంటే 2 మనం ఇంప్లిమెంట్ రైట్, సార్కి అక్కడ పవర్ ఇష్యూ వచ్చినట్టుంది. సో
మన సూపర్ సీనియర్ ఇన్వైట్ చేసుకునే ముందు ఇక్కడ ఇంకొక ఉమెన్ ఇన్వైట్ చేసుకుందాం మనం ఇక్కడ. సరే, శాంతి మేడం కో స్టార్ 1000 ఉన్నారు కాబట్టి మేడం షేరింగ్ ఒక 1 minute తీసుకుందాం. నాగరాణ్ మేడం ఒకసారి మీ యొక్క మాటల్లో ఒక 1 minute. Good evening, sir. Good evening, all Viva family members. So wonderful session, madam. Thank you so much. సో ఇక్కడ మనకి మేడం చెప్పిన విషయాలు చాలా అంటే ఇక్కడ ఉమెన్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే చాలా ఇన్స్పైరింగ్ గా అవుతాం సార్, ఒకరిని చూసి ఒకరు. సో సీనియర్స్ ని చూసి ఇన్స్పైరింగ్ అవ్వడము, మళ్ళీ తనని చూసి కూడా ఇతరులు ఇన్స్పైరింగ్ అవ్వడం అనేది కూడా ఉంటుంది. వేరే అంటే మనకు వేరే ఆపర్చునిటీలో కూడా ఏంటంటే ఒక ఉమెన్ చూసి వేరే అంటే అది ఎలా ఉన్నా సరే మన వీవాలో మాత్రము ఒకరిని చూసి ఒకరము ఇన్స్పైరింగ్ అవ్వడం అనేది ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ నాకు నచ్చిన విషయం ఏంటంటే ఫ్రీడమ్ సార్. సో సీనియర్స్ కూడా ఏంటి అంటే ఇక్కడ మనము షేరింగ్ ఇవ్వడం అయినా సరే, నెక్స్ట్ మనకి ప్రజెంటేషన్ దగ్గర కూడా భయం అనేది ఉంటుంది. సో ఇక్కడ సీనియర్ సపోర్టింగ్ అనేది చాలా ఉంటుంది. ఆ ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు ఏంటంటే భయం అనేది పోతుంది సార్. ఆ భయం లేకుండా ఉన్నప్పుడు ఏంటంటే ఆ ప్రజెంటేషన్ చేయడం ద్వారా అనేది ముందుకు వెళ్ళడము, ఇక్కడ ఫ్రీడమ్ అనేది ఇస్తారు, నెక్స్ట్ ఎంకరేజ్మెంట్ అనేది కూడా ఇస్తారు. సో వండర్ఫుల్ ఆపర్చునిటీ అని నేను చెప్తా సార్. సో నాకైతే ఈ వివా ద్వారానే సరికొత్త ప్రపంచంలోకి వచ్చినని అనుకుంటా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ రోజు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఒక చిన్న వీడియో. ఒక టెస్ట్ పెట్టారు, అందులో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఉన్నారు. కొంతమంది లైక్ స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది హౌస్ వైఫ్స్ కూడా ఉన్నారు, అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ గర్ల్స్ ఉన్నారు. సో అందులో నుంచి ఒకరోజు టెస్ట్ ఏంటంటే ఒక లేడీని సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, ఒక లేడీ ఉమెన్. ఓకే, తనకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు కూడా. సో ఉమెన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఉమెన్కి ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ రండి. ఓకే, వచ్చారు. వచ్చిన తర్వాత బోర్డు పైన మీకు ఇష్టమైన వాళ్ళ ఒక 20 to 30 మెంబర్స్ పేర్లు రాయండి. సో రాశారు. 20 to 30 మెంబర్స్ పేర్లు రాసిన తర్వాత ఇమీడియట్గా సైకాలజిస్ట్ చెప్పారు ఆ లేడీకి, సరే దీంట్లో నుంచి ఫస్ట్ ఒక 5 మెంబర్స్ని డిలీట్ చేయండి. సో ఫస్ట్ డిలీట్ చేసిండ్రు ఫ్రెండ్స్ పేర్లు 5. సరే ఓకే, ఇప్పుడు 20లోకి ఫస్ట్ 5 ఫ్రెండ్స్ డిలీట్ అయ్యారు. ఇంకో నెక్స్ట్ 5లో నుంచి ఇమీడియట్గా మీ సంథింగ్ మీకు ఇష్టం లేని వాళ్ళు లేదంటే ప్రయారిటీ తక్కువ ఉన్న వాళ్ళు డిలీట్ చేయండి. సో రిలేటివ్స్ నుంచి 5 మెంబర్స్ డిలీట్ చేశారు. సో 20లో నుంచి 10 పోయినాయి, ఇంకా మిగిలినవి 10. ఓకే, ఈ 10ల నుంచి కూడా ఇంకా సమ్వేర్ రిలేటివ్స్ ఇంకెవరేదో ఉండొచ్చు మీకు, అందులో నుంచి డిలీట్ చేయండి అంటే సమ్వేర్ ఎక్స్ ఫ్రెండ్స్ 5 ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా ఇంకా 5 ఫ్రెండ్స్ని డిలీట్ చేసింది. ఇంకా ఫైనల్గా మిగిలాడు హస్బెండ్, అత్త, మామ, దాని తర్వాత ఒక పిల్లవాడు. అండ్ ఎంత టోటల్ 5 మెంబర్స్ కదా, 2 పిల్లలు, హస్బెండ్, అత్త, మామ. ఓకే, నా నెక్స్ట్ 2 మెంబర్స్ని డిలీట్ చేయండి అంటే అత్త, మామని డిలీట్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు క్రూషల్ వచ్చేసింది. క్రూషల్ చాలా ఇప్పుడు నెక్స్ట్ ఆమె అడగపోయేదానికి తిని తట్టుకోలేకపోతుంది. అప్పటి ఐస్లో నుంచి వాటర్ రావడం స్టార్ట్ అయినాయి. సో ఇమీడియట్గా చెప్పింది, ఇప్పుడు ఇందులో నుంచి 3 ఎవరెవరు ఉన్నారు? హస్బెండ్, 2 పిల్లలు. ఆలోచించుకొని డిలీట్ చేయండి. సో ఇప్పుడు ఇందులో నుంచి ఇమీడియట్గా పిల్లలని డిలీట్ చేసింది. చాలా ఏడ్చుకుంటా, చాలా చేసుకుంటా. అందరు హాల్లో సైలెంట్ అయిపోయారు. వాట్స్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుంది? లాస్ట్ హస్బెండ్ తను ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఏడ్చుకుంటూ పోయి సీట్ దగ్గర కూర్చుంది. నా క్లాస్లో ఎవరు కూడా తనకి ఏమనలేదు, సైలెంట్గా ఉన్నారు. ఆ టైంలోనే ఇమీడియట్గా కొద్దిసేపటికి అయిన తర్వాత ఆ సైకాలజిస్ట్ వెళ్ళి ఆమెను అడిగారనమాట, ఎందుకు ఇవన్నీ కూడా డిలీట్ చేసుకుని వచ్చినావు? ఫైనల్గా నేను అనుకున్నాను అత్త, మామ లేదంటే నీ పిల్లలు, హస్బెండ్లో ఇక్కడ నువ్వు చాలా ప్రయారిటీస్ పిల్లల పైన ఇస్తావేమో అనుకున్నాను. బట్ వాట్ హ్యాపెన్? అత్త, మామ సడన్లీ ఇప్పుడు వాళ్ళకు ఒక ఏజ్ ఉంది ఆల్రెడీ, ఇంకా ఫ్యూ ఏజే వాళ్ళు నాతో పాటు ట్రావెల్ చేయడం ఇంకా చాలా కష్టం. సో అందుకోసం అది నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెకండ్, నా పిల్లలు వచ్చేసి చూడండి, నా పిల్లలు వాళ్ళ కోసం ఇక్కడికి వచ్చారు, వాళ్ళ కోసం వాళ్ళు బతుకుతారు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా చాలా టైం ఉంది. దట్స్ హోప్. ఇక హస్బెండ్, హీఈస్ ద ఓన్లీ పర్సన్ ఎవరైతే నాతో పాటు బతకడం, నాతో పాటు లైఫ్ షేర్ చేసుకోవడం, నాతో పాటు చావడానికి కూడా రెడీ అయిన ఒకటే పర్సన్. హీస్ ఓన్లీ సోల్, వన్ అండ్ ఓన్లీ సోల్, ఓన్లీ పర్సన్. సో చెప్పి మళ్ళీ ఆమె సైలెంట్గా అక్కడ కూర్చుంది. క్లాస్ రూమ్లో అందరూ కూడా షాక్ అయిపోయి నీచోని స్టాండింగ్ విషయంతో అమ్మాయికి క్లాప్స్ కొట్టడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే సంవేర్ సంహవ్ మన జీవితంలో కూడా ఇలాంటి ఒక టాస్క్ పెట్టినప్పుడు
మనని ఎవరిని ఎంచుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. డిఫరెంట్ ఒపీనియన్స్ స్టార్ట్ అవుతాయి అప్పుడు. డిఫరెంట్ ఒపీనియన్స్ బేస్డ్ ఆన్ ఎవరితోని మన రిలేషన్షిప్ ఉంటుందో వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీకి వస్తారు. లాస్ట్లో మిగిలేది. నౌ యూ డిసైడ్. ఒకవేళ మిక్స్ పర్సన్ కంటే మనం ఏం చేసామని, ఏ విధానంగా వాళ్ళకి హెల్ప్ చేసామని, ఏ విధానంగా వాళ్ళకి చూసుకున్నామని యూ డిసైడ్. బట్ ఆల్వేస్ టెల్లింగ్, ఒక ఇంట్లో ఒక ఫీమేల్ ఉన్నారంటే ఆల్వేస్ దే గివ్ ప్రయారిటీ టు మ్యాక్సిమం ఫస్ట్ టు హస్బెండ్, సెకండ్ టు దేర్ చిల్డ్రన్స్. సో అందుకోసం చెప్తున్నాను, ఇంట్లో ఎవరైనా నన్ను ప్లీజ్ గివ్ దెమ్ ఏ రెస్పెక్ట్. వాళ్ళని ఒక హ్యాపీగా, ఒక ఇల్లు ఒక ఫీమేల్ హ్యాపీగా లేదనుకోండి, ఆ ఇల్లు మొత్తం కూడా ఎన్ని కలర్ఫుల్ లైట్స్ వేసినా, ఎంత కలర్ఫుల్గా ఉంచినా, ఎంత కలర్ఫుల్గా డెకరేషన్ చేసినా కూడా కళ ఉండదు. అంతే కదా. ఇంట్లో ఉమెన్ లేకపోతే ఆ ఫ్యామిలీ కూడా చిన్నపోయినట్టే కదా. అమ్మ కానీ, అక్క కానీ, చెల్లి కానీ, భార్య కానీ, ఎవరైనా కానివ్వండి. సో అలాంటి ఉమెన్ హ్యాపీగా ఉంటే ఆ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటుంది కదా. సో అదే విధంగా ఫ్యామిలీ విషయంలో మీరు ఎప్పుడు అలర్ట్గా, యాక్టివ్గా, హ్యాపీగా ఉండడంతో పాటు మీ వర్క్ ప్లేస్లో టీం పరంగా, అన్ని పరంగా కూడా మీరు హ్యాపీగా, మీరు యాక్టివ్గా, అలర్ట్గా ఉంటే ఖచ్చితంగా ఏదైనా సాధించగలుగుతారు. ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే ఎక్కువ రిజెక్షన్స్ గురించి మనం చెప్తుంటాం కదా. దానికి ఒక స్పీకర్ ఏం చెప్పిండంటే, తల్లి గర్భం నుంచి ఒక శిశువు బయటికి రావడానికే 25,000 కోట్ల క్రోమోజోమ్లను ఎదుర్కొని ఒక శిశువు బయటకు వస్తుందంట. అంటే మనం పుట్టక ముందే కొన్ని వేల కోట్ల క్రోమోజోమ్లను ఎదుర్కొని బయటకు వచ్చినామంటే ఆఫ్టర్ ఆల్ ఒక 1-2 రిజెక్షన్స్ ఎంత అండి? ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎప్పుడో చిన్నప్పుడే లోపలనే గర్భంలోనే మనం ఎదుర్కొని వచ్చినాం కదా, ఎన్నో రిజెక్షన్స్ ఎదుర్కొని వచ్చినాం. రైట్ జానీ సార్, ఓకేనా మీకు? కంఫర్టా? రైట్, కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కరెంట్ పోయింది, మళ్ళీ వచ్చింది. సో రైట్, మొట్టమొదటిగా సో ఉమెన్ ఎంపవర్మెంట్ సో అనేది చాలా చాలా వండర్ఫుల్, చాలా బాగా చెప్పింది మేడం. సో ఒకటి, సో దీంట్లో ఇప్పుడు సురేష్ సార్ చెప్పినట్టు కూడా ఇక్కడ ఏంటంటే పెట్టుబడి పెట్టాం కాబట్టి రిజెక్షన్స్ ఫేస్ చేయడానికి మనం ఫీల్ అయిపోతుంటాం. అదొక్కటి పక్కన పెడితే చాలు. రిజెక్షన్స్ ఫేస్ చేసి టైం తీసుకునే స్కిల్ కనుక మనం ఉంటే చాలా చక్కగా ముందుకెళ్ళొచ్చు. ఈ రెండే మనకు, ఈ రెండు పనులే ఉంటాయండి. టైం తీసుకోవడం, రిజెక్షన్స్ ఫేస్ చేయగలిగితే చాలు. కాబట్టి ఈ రెండింటిని ముందుకు తీసుకెళ్ళి ఉమెన్ ఎంపవర్మెంట్ కి మొత్తం రానున్న రోజుల్లో అంతా కూడా ఇంకా 3 రంగాలని చెప్తున్నారు. ఏ 3 రంగాలు? కోడింగ్, రెండోది ఎనర్జీ, మూడోది బయోటెక్నాలజీ. మన పిల్లలు ఏమైనా కోడింగ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేకపోతే ఎనర్జీలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేకపోతే అర్జెంటుగా మనం బయోటెక్నాలజీ అంటే హెల్త్ గురించి చెప్పే దీంట్లో ఉన్నాం. ఎన్నో రోజులు లేదు, 2-3 సంవత్సరాలు. ఇంకొక మీరు అనుకుంటుండొచ్చు ఇట్లా కళ్ళు మూసి అట్లా తీసుకున్నాక 2025 అయిపోద్ది, 26 అయిపోద్ది, 27 కల్లా చూడండి ఎంతమంది నిరుద్యోగులు ఉంటారు. చాలా తాండవేస్తుంది. కాబట్టి ఈ రోజుల్లో టీంను పెంచుకొని పెట్టుకొని ఆపర్చునిటీ గురించి చెప్పి పెట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పని. ఇట్లాంటి వండర్ఫుల్ ఆపర్చునిటీలో మనం ఉన్నాం కాబట్టి దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుందాం. ఇంప్లిమెంటేషన్ చేసి చాలా చక్కగా ఉమెన్స్ కి అయితే ఇంకా చాలా ఫ్లెక్సిబుల్ గా చేసుకోవచ్చు. ఇంకా ఎస్పెషల్లీ మనం టీం అన్నంలో ఇంటి దగ్గర కూర్చొని కంపెనీ చాలా వండర్ఫుల్ గా డిజైన్ చేసింది. ప్రోడక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కమిషన్ గురించి ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఇంటింటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. చక్కటి జూమ్, కొన్ని రోజులు అయిన తర్వాత ల్యాప్టాప్ తీసుకొని చక్కగా ముందు కూర్చొని లక్షలు ఇప్పుడు లావణ్య మేడం చేయట్లేదా? సో చాలా చక్కగా మంచి ఎర్నింగ్ చేస్తారు. మీకు కావాల్సిన అందరికి పాసిబుల్ ఉంది. కాకపోతే లావణ్య మేడం చేసినట్టు మనం కూడా చేయాలి, అంతే. వేరే ఇంకేం లేదు. ఆ మేడం ఏం చేసినా మనం చేస్తే సరిపోయా. సో థ్యాంక్ యూ సార్. అందరికి కూడా, ఉమెన్స్ అందరికి కూడా సో ఆల్ ది బెస్ట్. అందరికి కూడా చాలా చక్కటి, మీ పిల్లలు కూడా బీటెక్ చదువుకున్న మీ బంధువులు ఎవరైనా ఉన్నా కానీ యంగర్ జనరేషన్ కూడా లాగిన్ చేసుకోమని అయితే నేనైతే చెప్తున్నాను. యంగర్ జనరేషన్ కూడా వాళ్ళు కూడా లీడ్స్ తీసుకోవడం మంచిది. ఫ్యూచర్ మనం అనుకున్నంత ఈజీగా అయితే ఉండదు. ఈ 3 రంగాలే. సో మిగతా రంగాలన్నీ కూడా, అన్ని ఉద్యోగాలు కూడా రీప్లేస్ అయిపోతాయి. గవర్నమెంట్ ఉద్యోగాలు అన్ని రీప్లేస్ అయిపోతాయి. మీరు చూస్తున్నాం కూడా టక ఎగిరిపోతుంటాయి. ఇది బాగా గమనించుకొని తొందరగా టీంను డెవలప్ చేసుకునేది. కాబట్టి మన సప్లిమెంట్ కాబట్టి ఇది ఎప్పుడు అవసరం ఉండేది కాబట్టి మనం చక్కగా మనం ఎర్నింగ్ లోకి వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అడుగడుగున ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు జీవితాంతం మీరు 2 పదాల గురించి ఖచ్చితంగా వింటారు. ఆరోగ్యం టాపిక్ వచ్చినప్పుడు ఏ వీడియో చూడండి, మూలం ఇమ్యూనిటీ అనే పదం గురించి ఖచ్చితంగా వింటారు. దెర్ ఇస్ నో డౌట్, ఇమ్యూనిటీ అనే పదం ఖచ్చితంగా వింటారు. ఇది హెల్త్ పరంగా. ఇక
ఫైనాన్షియల్ పరంగా అడుగున ఏది చూసినా ఇన్కమ్ గురించి ఆలోచిస్తాం కదా. ఇమ్యూనిటీ, ఇన్కమ్, ఈ రెండే మనిషి జీవితంలో పరమ ముఖ్యమైనవి. ఈ రెండు ఉన్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా సంతోషం గ్యారంటీ. రైట్. సో ఇంకా టైం ఉంది కాబట్టి ఫైనల్ గా మనం ఒక సూపర్ సీనియర్ వాయిస్ తీసుకొని ఈరోజు మన సెషన్ వైండ్ అప్ చేసుకుందాం. మన సపేర్ ఎగ్జిక్యూటివ్ బోగసున్నాన్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ ఈవినింగ్ టు వాళ్ళందరికీ శుభ సాయంత్రం. ఈరోజు మనకు స్పెషల్గా నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. దాంట్లో ఈరోజు మనకు ప్రజెంటేషన్ చేసినటువంటి శాంతి గారికి కంగ్రాచులేషన్స్ మేడం. చాలా బాగా ప్రజెంటేషన్ చేసింది ఈరోజు మేడం. ఫస్ట్ మేడం చెప్పిన మాట ఒక్కటి ఫస్ట్ చెప్పింది, తను ఆచరిస్తూ చెప్పినటువంటి మాట గుర్తించాను. ఇక్కడ ఐ కెన్ ఇంప్రూవ్ చేసుకొని చెప్పంటుంది. ఐ కెన్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఐ కెన్ అని చెప్పండి. తను ఆల్రెడీ అందులో సక్సెస్ఫుల్గా అయిందని నేను అనుకుంటున్నాను. నేను చేయగలను చెప్పని నేను నిరూపించుకోవాలని చెప్పి అంటుంది. అది ఎప్పుడైతే గట్టిగా అనుకుంటామో అది చేయగలుగుతాం. నేను ఫస్ట్ నుంచి గమనిస్తున్నాను, దాదాపు ఒక 1 year కంటే ఎక్కువ అవుతుంది మేము చూడబట్టి. కన్సిస్టెన్సీ, అసలు వండర్ఫుల్ కన్సిస్టెన్సీ. నేను సూపర్ మేడం చెప్పిన దాని నుంచే తనని నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని కొన్ని వాట్సాప్ రాసుకోను. నేను ఏం చేయాలో కంటే కూడా ఎలా ఉండాలో తెలియాలి అసలు కమ్యూనిటీ కామర్స్లో. అది తనలో చూశాను నేను మేడంలో. ఫస్ట్ ఉండడం నేర్చుకుంది. ఎక్కడ ఉండాలని చెప్పాలంటే ప్రోగ్రామ్లో రెగ్యులర్గా ప్రోగ్రాంలో వీడియో ఆన్ చేసుకొని కూర్చొని నోట్స్ ప్రిపరేషన్ చేసుకుంటుంది. సింగిల్గా వచ్చింది తను మేడం, ఒక్కతే వచ్చి కూర్చునేది. కానీ ఇప్పుడు మేడంకి ఎంతమంది టీం తెలుసా? 500s, 250s అండ్ స్టార్స్, విఆర్లు బోత్ సైడ్లో వండర్ఫుల్ టీమ్. కంగ్రాచులేషన్స్ మేడం, సూపర్. అది ఏం చేయాలి కంటే కూడా ఎలా ఉండాలో అని తెలిస్తే ఫస్ట్ కమ్యూనిటీ కామర్స్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అలా కన్సిస్టెన్సీగా వచ్చి కూర్చోవడం ద్వారా ఇప్పుడు ఈరోజు ఇంతగా ప్రజెంటేషన్ చేయగలుగుతుంటే కారణం అదే. అది రెగ్యులర్గా రావడం, చేయాల్సిన పనులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వెల్నెస్, క్లారిటీ, డైరెక్ట్ సెల్లింగ్, ఫ్యూచర్ ఏవైతే అవసరమో ఆ నాలెడ్జ్ ప్రతిరోజు గెయిన్ చేస్తుంది మేడం. ఓకే, ముఖ్యంగా ఇవన్నీ జరగాలని చెప్పి అంత జరిగినాయి అని చెప్పి మేడం దగ్గర చెప్పానంటే నేను ఏంటంటే రెగ్యులర్ టైం ఇచ్చేవాళ్ళు, టైం ఇవ్వడం. అది అందులో రైట్ 100% టైం ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు ప్రోగ్రామ్స్ టైం ఇస్తే కూర్చోవడం. రెండోది నేర్చుకోవాలని సిద్ధంగా పడాలి. కంటిన్యూస్గా లెర్నింగ్, నేర్చుకోవాలో పర్ఫెక్ట్ ఉన్నది. అందులో రైట్ మార్కులు తీసుకున్నారు మేడం. తర్వాత కొన్ని అలవాట్లను మార్చుకోవాలి. ఇక్కడ ఉదయం లేవలేకున్నా కానీ దాన్ని అలవాటుగా మార్చుకొని లేవడం, కూర్చోవడం, రావడం. తను ఫుల్ బిజీ మేడం. నువ్వు చెప్పాను నాకు హరిసారు ఫోన్లో మాట్లాడుతూ కూడా డిస్కషన్ వచ్చింది. తను అంటే మామూలు చెప్తున్నా, ఇట్లా ఫుల్ బిజీగా ఉంటారు. అసలు ఎక్కడ టైం వేస్ట్ చేసి ఉండదు అసలు. మామూలుగా కొంతమందికి ఒక్కొక్క రకరకాలు ఉంటాయి. టైము కొంచెం స్పెండ్ చేస్తుంటారు. లేదు నో, కంప్లీట్గా ఆశ్రమం వర్క్ చూసుకోవడం, మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు తన టైం టేబుల్ ఫాలో అవుతూ వెళ్ళడం అంతే. ఓకే, అది అలవాట్లను మార్చుకోవడంలో తను సక్సెస్ అయినారు. తర్వాత ప్రాక్టీస్ చేయడంలో కూడా సక్సెస్ అయినారు. అంటే ఇక్కడ చెప్పినటువంటి రాసుకోవడం, దాన్ని ప్రాక్టీస్ చేయడం, రెగ్యులర్ ఏమైనా చేయాలో అవి వాటిని చేయడం. అంటే స్టాక్ క్రియేషన్ చేసుకోవాలని చెప్పంటే ఏం చేయాలంటే నేమ్ లిస్ట్ ప్రిపరేషన్ చేసుకోవాలి, ప్రాస్పెక్ట్ క్రియేషన్ చేసుకోవాలి, లిస్టింగ్ చేసుకోవాలి, టైం తీసుకోవడం, సీనియర్ టైం, మన టైం, ప్రాస్పెక్ట్ టైం ఇంపార్టెంట్ అని తెలుసుకోవడం, సీనియర్స్ ఉపయోగించి ప్రజెంటేషన్ చేసుకోవడం, అక్కడి నుంచి కస్టమర్స్ని చేసుకోవడం, కస్టమర్స్ని రెగ్యులర్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, వాళ్ళకి నెక్స్ట్ లెవెల్కి ప్రాస్పెక్ట్ నుంచి కస్టమర్ నుంచి కన్జ్యూమర్ చేసుకోవడం, వాళ్ళని మళ్ళీ సేమ్ సీనియర్స్ ఫాలో అవుతూ లాగిన్ చేసుకోవడం. అలా ఇప్పుడు దాదాపు ఒక 20 members టీం ఉన్నారు. తన రెగ్యులర్గా జూమ్కి వచ్చే వాళ్ళు 15 members ప్రతిరోజు ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో కూడా 15 మంది ఉన్నారు తన టీం. ఉన్న 42 మందిలో 15 members తన టీమే ఉంటారు, తన బోత్ సైడ్ వాళ్ళు ఉంటారు. కానీ గ్రేట్ కదా, కంగ్రాచులేషన్స్ మేడం. అదేవిధంగా ప్రాక్టీస్ చేత పాటు ఇంప్లిమెంటేషన్లో పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఇంప్లిమెంటేషన్ అది ఏది అవసరం, అక్కడ అవసరమా రైట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసేయడం. దీని ద్వారా ఏమవుతుందంటే అనుభవం వస్తుంది. ఇక్కడ
వండర్ఫుల్ గా చూడండి, ఎంత అనర్గళంగా ఒక్క మాట కూడా మళ్ళీ మాట్లాడిన మాట లేదు అందులో. ప్రతి వర్డ్ కూడా క్లియర్ కట్ గా ఏంటి ప్రతి ఒక్కరు కూడా క్లియర్ గా తెలుస్తుంది. ఎట్లా వచ్చింది అనుభవం, రెగ్యులర్ గా వినడం, ఆ విన్నదాన్ని నోట్స్ రాసుకోవడం, రాసిన దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేయడం, మాట్లాడడం. తద్వారా ఇప్పుడు ఇంతగా మనం మాట్లాడే అవకాశం వచ్చింది, మాట్లాడగలుగుతుంది. తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే టీచింగ్ చేయడం. ఆల్రెడీ ఈరోజు మనకు ప్రజెంటేషన్ చేస్తున్నారు మేడం, ఓకే, టీచింగ్ చేస్తున్నారు. ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది ఇంకోటి, ఆల్రెడీ టీచర్స్ తయారు చేసుకోవడం. ఇలా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఎలా వస్తుంది చెప్పంటే అదంతా కూడా తను వచ్చి ఇక్కడ కన్సిస్టెన్సీగా కూర్చొని నేర్చుకొని సీనియర్స్ చెప్పినట్టు సీనియర్ మైండ్తో ఆలోచన కంప్లీట్గా లాజిక్ మైండ్ పక్క పెట్టేసి కంప్లీట్ సీనియర్ మైండ్ ఉపయోగించుకోవడం. మన సీనియర్స్ ఏం చెప్తున్నారో దాన్ని రైట్ అంతే, అనుభవం ఆల్రెడీ వాళ్ళు సక్సెస్ అయినటువంటి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి దాన్ని పిన్ టు పిన్ ఇంప్లిమెంట్ చేసుకోబోతుంది. తన సొంత తెలివి ఎప్పుడు ఉపయోగించలేదు. నేను చాలా గమనించాను మేడం, సొంతంగా అసలు ఏం లేదు, సీనియర్ చెప్పిందే ఫాలో అవడం. ఇది చేయాలంటే అది చేస్తే అంతే. ఇంకా ఈ నోట్స్ రాసుకోవడమే అలా అవుతుంది. కాబట్టి ఈరోజు చూడండి, నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇయర్ 2025లో తను 1000గా ఉండి ఆల్మోస్ట్ ఒక కొంత పెద్ద టీమ్ తోటి ఎవ్రీ వీక్ ఇన్కమ్ టీమ్ బోనస్ తీసుకుంటున్నారు. ఇదే శాంతిమయంగా చూడండి, నెక్స్ట్ ఇయర్ చూడండి 2026లో తనలాంటి వాళ్ళు 5 మెంబర్స్ బోత్ సైడ్లో క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇదంతా ఎట్లా జరిగింది చెప్పారంటే ఐకెన్ ఫస్ట్ మేము తన అనుభవం చెప్పింది ఐకెన్, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం జరిగింది. నేను చేయగలను. స్టార్టింగ్ ఉన్నటువంటి శాంతి గారికి అసలు ఒక్క మాట రాకపోయేది నోట్ల నుంచి. నేను చూశాను, అసలు మాట్లాడడం అసలు షేరింగ్ పిలిస్తే అసలు లేదు, నో వర్డ్స్. కానీ చూడండి ఒక 40 minutes కంటిన్యూగా మనకు ప్రెజెంటేషన్ చెప్పింది. వండర్ఫుల్ మేడం. మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకొని ఇప్పుడు మనం చేయాల్సిన పనులు అవే. ఇంకా ఇవి చేయగలిగితే డెఫినెట్గా మనం కూడా శాంతి గారి లాగా 1000 అవ్వగలుగుతాం, శాంతి గారి లాగా టీం తెచ్చుకోగలుగుతాం, శాంతి గారి లాగా టీం బోనస్ తీసుకోగలుగుతాం, శాంతి గారి లాగా ప్రెజెంటేషన్ చేయగలుగుతాం, నెక్స్ట్ లెవెల్ కూడా వెళ్ళగలుగుతాం. ఎలా ఏం చేయాలి కంటే ఎలా ఉండాలో ఫస్ట్ మన ఇంపార్టెంట్. దాని తర్వాత ఎప్పుడు వస్తుంది చెప్పంటే కన్సిస్టెన్సీగా ప్రోగ్రామ్స్లో ఉండడం వల్ల అంతగా ఇంప్లిమెంటేషన్ జరిగింది మేడం. దాని ఖచ్చితంగా టైం ఇస్తున్నారు, తన టైం షెడ్యూల్ ఫిక్స్ చేసుకొని తన టైం. ఈరోజు చూడండి 6:30కి అసలు మన ప్రోగ్రామ్ తెలుసా మీకు? రెగ్యులర్ మంత్ 6:30 కదా మేడం, 6:30 వరకు వర్క్ ఉంది అక్కడ. తను ప్రెజెంటేషన్కి అనగా వెంటనే ఓకే సార్ చెప్పింది, నాకు 6:30 వరకు వర్క్ ఉంది చెప్పారంటే 30 minutes ముందు జరిపి ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. తెలుసా మీ అంతా? తెలియదు. అంత ఫిక్స్ షెడ్యూల్ తనది. ప్రతి పనికి ఆ టైం కేటాయించుకున్నాను. అసలు టైం వేస్ట్ చేసేది లేదు. రీల్స్ చూసేది లేదు, లేకపోతే ఇంకా వేరే ఇంకా ఏది అవసరం లేదు. పని వర్క్ సూపర్. అలా ఇంప్లిమెంటేషన్ అన్ని ప్రతిదీ రాసుకున్నటువంటి 10 points పర్ఫెక్ట్ ఉన్నారు. కాబట్టి ఇవి మనం చేయడం ద్వారా ఖచ్చితంగా మనం వాళ్ళ కావచ్చు. ఓకేనా? ఇలా ఏం లేదు, సింపుల్గా మనం నేర్చుకోవడం, మార్చుకోవడం, ప్రాక్టీస్ చేయడం, ఇంప్లిమెంటేషన్ చేయడం, అంతే మనం చేయగలిగితే డెఫినెట్ సక్సెస్ అవుతాం. రియల్గా మేడం తీసుకున్న ఉమెన్ ఎంపవర్మెంట్ గురించుకుంటే అది కూడా ఇందులో ఒక భాగం. డైరెక్ట్ సెల్లింగ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచిస్తుంది. అంతకన్నా ముందే మన యొక్క సి అంజల్ సార్ దీని గురించి ఆలోచించాడు. కాబట్టి ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది తన యొక్క గోల్. ఆర్థికంగా చాలా బలంగా చేయాలని చెప్పని తన లక్ష్యం. అందులో ఇంకా చాలా పెద్ద వీడియో వేస్తున్నారు మనకి ఇలా డైరెక్ట్ సెల్లింగ్లో. చక్కగా ఇంట్లో కూర్చొని ఉపయోగించుకోవచ్చు. లేడీస్కి మాత్రం వరం లాంటి ఈ బిజినెస్ అనేది. ఓకే, థ్యాంక్ యూ మేడం, వండర్ఫుల్ ప్రెజెంటేషన్. ఓకే సార్, మనకు రేపు 2 days టైం ఉంది మనకు ప్రోగ్రామ్. 25th ప్రోగ్రామ్ అందరూ ప్రిపరేషన్ అవ్వండి. అదేవిధంగా రేపు మార్నింగ్ మనకు 5 AM బిజినెస్ అవర్ మనకి. ఓకే.